హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనమైతే షాడో ఫైట్ 2 అయితే ఆడబోతున్నాం. సో లేచుకున్న వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, సో మొత్తానికి అయితే మళ్ళీ షాడో ఫైట్ 2 అయితే ఆడబోతున్నాం అనమాట. సో ఇక్కడ జరిగిన మ్యాటర్ ఏంటంటే, సో నేనైతే లెవెల్ 3కి అప్గ్రేడ్ అయిపోయాను అనమాట. సో అదంతా ఒక వీడియో చేశాను, అది రికార్డ్ అవ్వలేదు. సో దానిలోనే నేను లింక్స్ యొక్క సెకండ్ బాడీ గార్డ్ని అయితే చంపేశాను అనమాట, అంటే డిఫీట్ చేశాను. సో యా, అదైతే రికార్డ్ అవ్వలేదు, ఇంక చేసేదేం లేదు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ టోర్నమెంట్ అయితే ఆడాలి, చేసేదేం లేదు. యా, బట్ అప్పుడే ఈ వెపన్ అయితే అన్లాక్ చేశాను అనమాట. సో ఈ వెపన్ అయితే కొన్నాను ఇప్పుడు. సూపర్ ఉంది గైస్ ఈ వెపన్ అయితే. సో లాస్ట్ వెపన్తో కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా మంచి మంచి వెపన్స్ ఉండుంటాయి, బట్ యా క్రేజీ ఉంది ఇది మాత్రం. సో ఇది కదా నేను వాడిన పాత వెపను, వీడి దగ్గర ఉన్నదే. ఇది చూడండి, ఇందాకైతే లింక్స్ సెకండ్ బాడీ గార్డ్ని అయితే ఓన్లీ హెడ్సే గైస్ దీన్ని వాడినప్పుడు, అది అలా అన్నీ హెడ్సే. క్రేజీ. అదిగోండి హెడ్ హిట్. అప్పా లవ్ నైస్ అయిపోయింది. సో మీకు ఇంకొకటి చూపించాలి, సో అది కూడా చూపించేస్తాను ఇప్పుడు. సర్వైవల్ అంటే నేనేమో ఆడను, టోర్నమెంట్ ఆడదాం, ఎందుకంటే అవన్నీ జస్ట్ డబ్బులు తెచ్చుకోవడానికి. సో యా, ఇదిగోండి గైస్, నాకైతే ఈ స్వాడ్ కావాలబ్బా, నింజా స్వాడ్. సో 4th లెవెల్ అన్లాక్ అయింది. అండ్ నేను ఇది కదా హెల్మెట్. సో ఇది చూసారు కదా, సో ఇదైతే కొత్తగా ఎంచాంట్మెంట్ అయితే వచ్చిందనమాట. సో హెల్మెట్తో పాటే వచ్చింది, నేను చేసింది కాదు. సో ఇదైతే ఎనిమి ఒకవేళ హెడ్ కొట్టాడు అనుకోండి, డ్యామేజ్ అసలు పడదు నాకు, అంటే కొన్నిసార్లు అది. అండ్ అప్గ్రేడ్ చేసుకుందాం ఇప్పుడు, దీన్ని కూడా అప్గ్రేడ్ చేద్దాం. అండ్ దీన్ని కూడా అప్గ్రేడ్ చేసేద్దాం. లెట్స్ గో. ఇంకో టోర్నమెంట్ ఆడదాం. ఈరోజు ఈ వీడియోలో మాత్రం ఖచ్చితంగా లింక్స్ యొక్క 2 బాడీ గార్డ్స్ని అయితే డిఫీట్ చేయాలి. సో ఫైనలీ నెక్స్ట్ ఎపిసోడ్లో లింక్స్ని వేసేద్దాం. కమ్ ఆన్. సో ముందు లెవెల్ అప్గ్రేడ్ అవ్వాలి కదా, సో అందుకే టోర్నమెంట్ అయితే ఆడుతున్నాను అనమాట ఇప్పుడు. సేమ్ వెపన్స్ యా, తన దగ్గర సేమ్ వెపన్ ఉంది, నా దగ్గర సేమ్ వెపన్ ఉంది. అయిపోయింది. యప్, సెకండ్ రౌండ్. సో ఫాస్ట్గా లెవెల్ అప్గ్రేడ్ అయిపోతే మనం లింక్స్ బాడీ గార్డ్స్ని ఇద్దరిని వేసేయాలి నేను. నో, లెట్స్ గో, కమ్ ఆన్. సో 120, ఇప్పుడు 220 అయింది, 350 కావాలి కాబట్టి ఇంకొక 3 టోర్నమెంట్స్ ఆడాలి గైస్. సో ఇంకా ఒకసారి చెక్ చేద్దాం అసలు మన ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో. యా, సో 228, ఇంకొక 3 టోర్నమెంట్స్. కమ్ ఆన్. రౌండ్ 1 వల్చర్ అంట, ఇది కూడా కొత్త ఫేసే, ఐ మీన్ ఎప్పుడు చూడలేదు. అండ్ నేనని ఎలా గుర్తుపడతానంటే, సో నా కింద ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ది సర్కిల్ టైప్లో నన్ను ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో అలా నేను గుర్తుపడతాను. అయినా నేను ఏ మూవ్స్ చేస్తున్నాను నాకు అర్థమైంది కదా, సో అప్పుడు
నేనైతే అర్థం చేసేసుకుంటాను అనమాట. సో మీకు అర్థం కావాలంటే నా కింద ఎల్లో ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ది సింబల్ అయితే ఇండికేట్ చేస్తూ ఉంటుంది నన్ను. యా. హెడ్ పడిద్ది అనుకున్నా. అబ్బో. అప్పా. ఫాస్ట్గా అయిపోతే ఎమ్మటనే నాకైతే ఫస్ట్ ఆ నింజాస్ వాడు దొరికితే వేరే లెవెల్ ఉంటుంది గైస్ ఇంకా. యా. చల్. అండ్ ఈ గేమ్లో బాగా నచ్చింది ఏంటంటే ఆ స్లో మోషన్లో కూడా భలే చూపిస్తున్నారు గైస్. మిస్ అయింది. చాలా బాగుంది అదైతే. అబ్బా. అండ్ ఇలా క్రిటికల్ హిట్స్ పడినప్పుడు కానీ సో స్లో మోషన్లో చూపిస్తున్నారు, అది చాలా బాగుంది. ఒక ఫీల్ వస్తుంది. అది కొన్ని మిస్ అయింది అది. అలా స్లో మోషన్లో భలే చూపించారు. అది క్రిటికల్ హీల్ పడినప్పుడు మళ్ళీ స్లో మోషన్లో, ఈవెన్ ఎనిమి కొట్టినప్పుడు కూడా. అదిగోండి క్రేజీ. లాట్స్ గో. ఇదే ఫైనల్ టోర్నమెంట్ అబ్బా. సో తర్వాత అయితే మనం ఎంచక్క లింక్స్ బాడీ గార్డ్స్ని అయితే చంపొచ్చు. మెయిన్ నింజా స్వాడ్ మన చేతిలో ఉంటుంది అప్పుడు. యప్. కమ్ ఆన్ వెల్వెట్. ఓ ఇద్దరిది సేమ్ వెపన్ అబ్బా. పర్ఫెక్ట్. అబ్బో. లాట్స్గా అయిపోయింది. ఈ విన్తో మొత్తానికి మనమైతే ఇప్పుడు నింజా స్వాడ్ని ఎదుకునేపోతున్నాం. యా. కమాన్ గైస్, నింజా స్వాడ్ పై సూపర్ ఉంది కదా గైస్. ఆర్మర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ నేనైతే ఎంచాన్మెంట్ ఉన్నదాన్ని అప్గ్రేడ్ చేసుకుంటాను లెవెల్ 4కి. యా. లెట్స్ గో గైస్. సో లింక్స్ బాడీ గార్డ్స్ని అయితే ఫైట్ చేద్దాం ఇప్పుడు. సో నీడిల్ అంట. కమాన్ నీడిల్, నువ్వు నేను చూసుకుందాం ఇప్పుడు. నీ ప్రతాపమో నా ప్రతాపమో. రౌండ్ 1. అబ్బో క్రేజీ కదా. సో నింజా స్వాడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బాడీ గార్డ్స్ అన్నారు కానీ పెద్ద గేమ్ లేదు గేస్ వీళ్ళది. యాపిల్ కట్ అయినట్టు కట్ అయింది అబ్బా హెడ్. మామూలు కాదు అసలు. అబ్బో గట్టిగానే కొడుతున్నాడు అబ్బా. అదిగోండి. సో చూసారా బ్లూ కలర్ది వచ్చింది. సో హెల్మెట్కి తగిలిన నాకేం డ్యామేజ్ ఏం పడలేదు. పిచ్చి పిచ్చి కొడుతుంది అబ్బా. ఫస్ట్ రౌండ్ వదిలేసినట్టుంది, సెకండ్ రౌండ్ చించుకుంటుంది. అబ్బో అయిపోయింది. దేనికి
I am defeated. Impossible. The order will not ignore this outrage. You will be hunted and punished, Shadow. అప్పుడు చూసుకుందాం. గోస్ట్ అంట. సో వాడి దగ్గర కూడా సేమ్ నాలాంటి కత్తే ఉంది. I beat Lynx easily the first time I fought him. However, when I removed his mask, I saw only a dummy. Then I felt his claws digging into the back of my neck. I have served him ever since. Oh, okay. వాడు ఫస్ట్ లింక్స్ని ఈజీగా డిఫీట్ చేసేసాడంట. సో ఒకసారి మాస్క్ పెట్టుకున్నాడు కదా, అది తీసి చూస్తే అది డమ్మీ. తర్వాత వెనకాల నుండి నెక్ మీద లింక్స్ యొక్క చేతికి అవి ఉంటాయి చూసారు క్లాస్, అది పెట్టడం చూశాడు. బట్ ఇక్కడ ఫైట్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే వాడి దగ్గర సేమ్ వెపన్, నా దగ్గర సేమ్ వెపన్. సో షాక్ అని ఒకటి పడుతుంది, అప్పుడైతే వెపన్ అయితే పోతుంది, ఎనిమిది అయినా నాదైనా. సో ఇప్పుడు గోస్ట్ గడికి అదే పరిస్థితి. వాడికి షాక్ తెప్పిస్తే ఆటోమేటికలీ వాడికి పోతుందన్నమాట. అయిపోయింది. అబ్బా అబ్బో, అదిగోండి ఇప్పుడు వచ్చేసింది మళ్ళీ. ఆ రౌండ్ వాటికి ఇంకా వాడి దగ్గర వెపన్ అయితే ఉండదు. అమ్మో, జస్ట్ మిస్గా అయిపోయేవాడిని నేను. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకున్నాను ఫైట్ మాత్రం, బట్ వన్ సైడ్ నడుస్తుంది ప్రస్తుతానికైతే. నేను ఇంకా వాడి దగ్గర సేమ్ వెపన్, నా దగ్గర సేమ్ వెపన్, సూపర్ ఉంటుంది అనుకున్నాను. ఏం లేదాడా, అయిపోయింది. సింపుల్. My defeat only serves to strengthen Lynx. With each battle, he learns more of your moves, your skill, and thus how to defeat you. అది పాయింట్ అబ్బా. ఇంపాసిబుల్ ఉంది, సో మ్యాక్సిమం మనమైతే వాడిని కిల్ చేయలేము. అంటే ఆర్ యూ షూర్ దిస్ బ్యాటిల్ హ్యాస్ అన్ ఇంపాసిబుల్ డిఫికల్టీ? దిస్ మీన్స్ దట్ యూ హ్యావ్ నో ఛాన్స్ టు విన్ నౌ. ఏం కాదు, ఒకసారి ఫైట్ చేసి చూస్తేనే కదా తెలిసిద్ది. ఒకసారి ఫైట్ చేసేద్దాం. ఇంపాసిబుల్, యా, నాకు తెలిసి ఖచ్చితంగా మనమైతే వాడిని డిఫీట్ చేయలేము. ఏదో 1% ఛాన్స్ ఉంటుంది కదా, సో చూద్దాం. పక్కన నాకు తెలిసి మనమే ఓడిపోతాం, బట్ స్టిల్ ట్రై చేద్దాం. ఎందుకంటే అప్పుడు బ్యాక్ టు బ్యాక్ 3 అండ్ నెక్స్ట్ ఇంకా మనమైతే ఇంకా బాడీ గార్డ్స్ అందరు లేపేసినట్టే, లింక్స్ గార్డ్ ఒక్కడే మిగులుతాడు. సో వాడు మన మీద ఒక్క దెబ్బ వేయకుండా చూడాలి చాలు. వాడు ఒక్క దెబ్బ వేస్తే చూసారా గైస్, సగానికి సగం హెల్త్ పోయింది నాది. వాడిని చూడండి, నేను ఎంత కొట్టినా వాడికి ఇంత డ్యామేజ్ కూడా పడతలేదు. ఓ గైస్, లిటరలీ చాలా కష్టం అబ్బా. అయిపోయింది. వాడు జస్ట్ సింపుల్గా ఒక్క హిట్ ఇస్తున్నాడు, అయిపోయింది. యా, కష్టమే కొంచెం. ఈ వెపన్ బాగుంది కదా, ఏమన్నా ఈజీ అవ్వచ్చేమో అనుకున్నాను, ఏమన్నా ఛాన్స్ ఉందేమో. వాడు కొట్టింది కాలుతో అబ్బా, ఏంది గైస్ అంత వెళ్తుపోయింది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇంపాసిబుల్ ఉన్న దాన్ని కలగకూడదు. యా, సో ఒక టోర్నమెంట్ ఆడేద్దాం. సో కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది కదా, సో దాంతో లెవెలప్ అవ్వచ్చు. లెవెలప్ అయితే వీడిని కూడా వేసేయచ్చు. యప్, అయిపోయింది.
టోర్నమెంట్ మరి చాలా ఈజీగా ఉంది గైస్. సో ఏం లేదు, ఒక్క కొన్ని హిట్స్ గట్టిగా కొట్టేస్తే అయిపోయింది. అదిగోండి, వాళ్ళకి నేను ఇంపాసిబుల్ టైప్లో ఏమో ఇంకా టోర్నమెంట్ వాళ్ళకి. ఇప్పుడు నాకు వాడి పేరేంటి, డాండీ అనుకుంటా. సో వాడు నాకు ఇంపాసిబుల్ కదా, సో అలా వీళ్ళకి నేను ఇంపాసిబుల్. యా అంతే మరి, అయిపోయింది. ఎస్ గైస్, సో ఈ వీడియోకి అయితే ఇంతే గ్యాస్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ గైస్ అందరికీ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.